తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలం జంగవారిగూడెం గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ దాసరి జానయ్య, ఉప సర్పంచ్ జంజిరాల వెంకన్న మరియు పాలకవర్గ పర్యవేక్షణలో ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో భాగంగా శానిటైజేషన్, దోమల నివారణకు పార్కింగ్, మంచినీళ్ళ ట్యాంకులు శుభ్రపరచడం, తడి పొడి చెత్త లేకుండా వీధులను శుభ్రపరచడం, సీసీ రోడ్లు, మహిళా సమైక్య భవనాల నిర్మాణం చేపట్టడం, మౌలిక వసతులైన త్రాగునీరు, విద్యుత్ దీపాల కల్పన కృషి చేస్తూ సమస్యలను గుర్తిస్తూ పరిష్కారాలను పాలక వర్గంతో చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన భాగంగా గ్రామాన్ని అన్ని రంగాల అభివృద్ధి పరుస్తూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యంగా గ్రామంలో విద్యుత్ సమస్య ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, అది కూడా త్వరలో పరిష్కరించే విధంగా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహాయ సహకారాలతో గ్రామాన్ని ఉన్నతంగా తీర్చిదిద్ది అభివృద్ధి పదంలో ముందుకెళ్తున్నామని తెలిపారు. మా గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న పాలక వర్గానికి గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు శిరసవాడ శోభ, మైనం యాదయ్య, ముంత శివ, మరి మౌనిక, మాదాస్ కవిత, మైనం జానయ్య, జింజిరాలు నరేష్, పంచాయతీ కార్యదర్శి బి రేణుక, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాము. జంగారెడ్డిగూడెం సర్పంచ్ దాసరి జానయ్య ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఏమేమి కార్యక్రమాలు గ్రామంలో నిర్వహించారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, చెప్పండి అన్న, మీ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు ఇంతవరకు? పారిశుద్ధ కార్యక్రమాలు, మురికి కాలువలది, ప్లస్ రోడ్ల వెంబడి చెట్ల మొక్కలు, పిచ్చి మొక్కలు అన్ని తొలగించడం, రోడ్ల వెంబడి ఉన్నటువంటి రాళ్ళు, ఇంకో విధంగా మట్టి కుప్పలు గుట్లా ఉన్నాయి, అవి ఉన్నట్టు మొత్తం తొలగించి ఏర్పాటు చేసాం. మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏంటి? మీరు గెలవగానే తీర్చినటువంటి సమస్య ఏది? మీ దృష్టికి వచ్చిన సమస్య ఏంది? దాన్ని ఏ విధంగా పరిష్కరించారు? అంటే మెయిన్గా అంతకుముందు అదేంది వీళ్ళ పాలనలో ఉండే గత ప్రభుత్వ పాలనలో ఏ సమస్య ఉంది? అంటే మెయిన్గా ఇవే రోడ్ల వెంబటి అన్ని పిచ్చి మొక్కలు అవే. ముఖ్యంగా మా జంగారెడ్డిగూడెం గ్రామానికి అక్కడ మల్లపల్లి వారిగూడెం అయినా ఇక్కడ జంగారెడ్డిగూడెం గ్రామం అయినా కరెంటు సమస్య బాగా ప్రధానంగా ఉన్నది. దానికి వైరు కావాలి, కొన్ని ఇంకా పూలు కూడా పడతాయి. అందులో వైరు మొత్తమే ఏం లేకుండా ఆల్రెడీ ఒక 20-30 సంవత్సరాలు అవుతున్నది. ఆ వైరు మొత్తం తెల్లగా అయిపోయి కాలిపోతున్నాయి. ఎప్పటికప్పుడు రోజు ఇబ్బంది బాగా పడుతున్నాం. దాంతో పాటుగా అధికారులకు పోయి కలిసి చెప్పడం జరిగింది. దానికి మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అందులో భాగంగా ఇంకా మల్లెపల్లి వారిగూడెంలో అంగన్వాడీ స్కూల్కు బిల్డింగ్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అక్కడ బిల్డింగ్ ఏర్పాటు చేయాలని కూడా అధికారులను చెప్పడం జరిగింది. ఇంకొకటి అక్కడ మురికి కాలువల నీరు వాళ్ళ పొలాలకు పోతున్నది కాబట్టి అక్కడ ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు కొంత భాగంగా ఎక్కడికక్కడే ఇంకుడు గుంటలు కూడా ఏర్పాటు చేయాలనేది చెప్పడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ప్రధానమైన రోడ్లు కావాలని, అంటే సిసి రోడ్లు, ఇంకా దాంతోపాటు కొంత కరెంటు అక్కడక్కడ లూజ్ పోల్లు వేయడం కూడా కావాలి, అది కూడా చెప్పేసింది. ఇందులో భాగంగా సిసి రోడ్లు ఇంకా కొన్ని ఊర్లో కొన్ని ఏర్పాటు చేయాలి, ఇంకా కొంత అవసరం ఉన్నది. దానికోసం మంత్రి గారిని కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడి సహాయ సహకారాలు మంత్రి గారి ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మనతో జంగారెడ్డిగూడెం సెక్రటరీ గారు ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మీ గ్రామంలో మీ సర్పంచ్ గారితో కలిసి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించారు? ముందుగా నమస్కారం అండి. మన ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మన ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. మన స్టేట్ మొత్తానికి అంటే ఏ రోజు ఏ వర్క్ చేయాలి అని షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారంగా మా గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేయించుకున్నాము. వీధుల్లో పిచ్చి మొక్కలు కావచ్చు, మురికి కాలువలు కావచ్చు, పిచ్చి మొక్కలు మొత్తం లేబర్ ని ఎంగేజ్ చేసుకొని వాళ్ళతోటి మొత్తం తొలగించడం జరిగింది. రోడ్లు శుభ్రం చేయించడం జరిగింది.
మురికి కాలువలు మొత్తం క్లీన్ చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లడం జరిగింది. అట్లనే వాటర్ ట్యాంక్స్ కూడా క్లీన్ చేయించడం జరిగింది. ప్రతి 10 రోజులకు ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాం వాటర్ ట్యాంక్స్. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా కూడా వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం, వాటర్ ట్యాంక్స్ కింద మొత్తం పిచ్చి మొక్కలు అంతా ఉంటే మొత్తం క్లీన్ చేయించడం జరిగింది. బ్లీచింగ్ పౌడర్ తోటి మొత్తం అక్కడ శానిటైజేషన్ చేయించడం జరిగింది. దోమల నివారణకి ఫాగింగ్ చేయించడం జరిగింది. అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం గురించి విలేజ్ లో ఉన్న ఈ దుకాణాలు షాపులలో వాళ్ళకి అవగాహన కలిగించడం జరిగింది. ప్లాస్టిక్ వాడకం గురించి నిషేధించడం గురించి, మామూలుగా వీధులలో కూడా ఎక్కడ వేయకుండా అసలు దాని వాడకాన్నే నిషేధించడం జరిగింది. అలాగే చికెన్ షాప్స్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడి నుంచి వచ్చే వ్యర్థాలని జనావాసాలలో వేయకుండా ఇంత వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఈ మన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామం చాలా వరకు డెవలప్ అయింది. మేడం, నిన్న ఇటీవలనే ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. ఆ ఫండ్స్ ఏ నిర్మాణాలు చేపట్టారు గ్రామంలో? వర్క్ అయితే జరుగుతుంది. ఫండ్స్ ఇంకా మనం అయితే అవి యూటిలైజ్ చేయలేదు. వాటితో మామూలుగా రెగ్యులర్ గా జరిగే పైప్ లైన్ వర్క్స్ కావచ్చు, మన జేసీబీ వర్క్స్, చాలా వరకు పెద్ద పెద్ద చెట్లు మనకు రోడ్డుకి ఇరువైపులా ఉండి ఇబ్బందికరంగా ఉండే కొంత జేసీబీ తోటి మిషన్లతోటి కట్ చేయించడం జరిగింది. అవన్నీ ఇంకా వర్క్స్ ని మనం ఇంకా మెజర్మెంట్ చేయలేదు, ఎంబీ చేయించలేదు, వాటిని యూటిలైజ్ చేయలేదు మనం ఇంకా నిధులను. ఆ మహిళా సమాఖ్య భవనం అనేది మనకు నిర్మాణం జరుగుతుంది. మండల్లోనే మొట్టమొదటిగా మన గ్రామంలోనే ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, ఓపెనింగ్ కి రెడీ ఉంది. అవి కూడా ఎంబీ రికార్డ్ అయింది, మన సర్పంచ్ గారే చేయించారు. అది ఇప్పుడు మన కొత్త గ్రామ పంచాయతీ రెండు ఒకేసారి మన మినిస్టర్ గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయించాలని ఆలోచన. దాసరి జానయ్య గ్రామ సర్పంచ్ గా గెలిచి 100 రోజులు అవుతుంది. మీ గ్రామంలో ఎలా ఉంది ఆయన పరిపాలన, ఆయన ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, అభివృద్ధి పనులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు? నా పేరు ఊట్కూరి మోహన్, మాది జంగారెడ్డిగూడెం. మాకు నూతనంగా జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున దాసరి జానయ్య అన్నగారు మంత్రి గారి చొరవతోటి టికెట్ ఇచ్చినందుకు భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. దాదాపుగా ఎవరు ఇంతవరకు గెలవని మెజార్టీ దాదాపుగా 230 ఓట్ల పైచిలుకు మేర మెజార్టీతో గెలవడం జరిగింది. అన్న యువకుడు కాబట్టి ఎప్పుడు జనాలలో ఉంటూ దాదాపుగా 20 ఏళ్ల నుంచి కొన్ని సమస్యలు ఉన్న ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. దాదాపుగా మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఎప్పుడు వాళ్ళ ఇంటి ముందల రాళ్ళు, వీనింటి ముందల చెట్లు అవన్నీ పెంచుకుంటూ ఉండేవాళ్ళు. వాటన్నిటిని వాళ్ళ ఇంట్లతో మాట్లాడి స్కూల్ బస్సులు పోవడానికి కూడా చాలా ఇరుకుగా ఉండేది. ప్లస్ ఒక వెహికల్ పోతుంటే ఇంకో వెహికల్ రావడానికి కూడా ఇబ్బంది పడే సమస్య. వాటన్నిటిని క్లియర్ చేసి మెయిన్ రోడ్ను ఇరువైపులో ఉన్న చెట్ల కుప్పలు కానీ, రాళ్ల కుప్పలు, ఇసుక దిబ్బలు అవన్నీ పోసుకుంటూ ఇంటి ముందల ఇష్టానుసారంగా ఉన్న వాళ్ళందరినీ మాట్లాడి వాటన్నిటిని తీపిచ్చి సమస్యను పరిష్కరించడం జరిగింది. అంతేకాకుండా ఇంట్లో డ్రైనేజ్ సమస్యలు ఉండేది, ఆ డ్రైనేజ్ సమస్యలను కూడా తీర్చడం జరిగింది. అంతేకాకుండా కొన్ని సమస్యలు మంత్రి గారితో మాట్లాడి రీసెంట్ గా సీసీ రోడ్లు కూడా నిర్మాణించడం జరిగింది. అంతేకాకుండా ఇంకో నూతనంగా ఒకటి వివో బిల్డింగ్ కూడా వచ్చింది. ఆ వివో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అన్ని మండలాల్లో కంటే మొట్టమొదటిసారిగా మా జంగారెడ్డిగూడ గ్రామంలోనే తొందరగా కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే అన్న, మీరు చెప్పండి. తండ్రి సైదులు నా పేరు. మా సర్పంచ్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు ఇంకా ఫాస్ట్గా జరగాలని కోరుతూ ఇప్పటి వరకు చేసిన పనులు అత్యంతంగా చొరవ తీసుకొని మంత్రి గారి చొరవతోని పనులు మంచిగా చేస్తుండు. అదేవిధంగా ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏం జరిగినా ముందుండి 24 గంటలు ఎప్పుడంటే ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి పనులు పరిష్కారం చేస్తున్నాడు. ఇంత మంచిగా చేస్తున్నటువంటి సర్పంచ్ జరిగిన కాలంలో కంటే ఇప్పుడు బాగా జరుగుతుంది. రైట్.